గురుదోష నివారణార్థం సంతానకారకుడు గురువు, ధనకారకుడు కూడా గురువే. సంతానం పుట్టలేదు, ధనం కొంచెం రాబడి బాగా తగ్గి ఇబ్బందులు పెడుతున్నారు. దానికి పరిహారం పసుపు వస్త్రాలు దానం చేయడం. సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే మంచిదే. ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. సద్బ్రాహ్మణికనే ఏమీ లేదు. తర్వాత ఆయన ధాన్యం ఏంది, గురువుకి ధాన్యం ఏంటంటే శనగపప్పు. ఆ శనగలు ముడి శనగలు కానీ అది దానం చేసినా మంచిదే. ఇంకా గురువు శాంత పురుషుడు ఆయన. కానీ ఏదైనా పీడించదలుచుకుంటే ఎవరైనా ఒకటే, ఏ గ్రహమైనా ఒకటే. అల్లాడించదలుచుకుంటే శుక్రుడైన మా శుభగ్రహాలు అనుకుంటాం, వాళ్ళ దశ నుంచి మహా కష్టాలు పడేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లా నిర్ణయించేదానికి లేదు. గురువులు, ప్రొఫెసర్లు అటువంటి వాళ్ళని మర్యాదగా చూడటం. వాళ్ళకి వీలైతే నీకు 1వ తరగతి టీచర్ కనపడితే మా పాదాభివందనం తప్పనిసరి చేయి. 1వ తరగతి టీచర్ ముఖ్యంగా నీకు అక్షరాలు దిద్దబెట్టిన ఆయన, గేట్ ఓపెన్ చేసిన ఆయన, విద్యా సౌధానికి ఆయన. తర్వాత ఎవరైనా కూడా 2 చేతులు నమస్కారం చేయి. ఇట్లా ముద్దు పెట్టేది ఏది చేయకండి, ఎక్కడ కూడా చేయకండి, ఎవరికి కూడా చేయకండి. తర్వాత రావి చెట్టు చుట్టూ ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు కూడా ఉంటే మంచిదే. రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామం చదవడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చదవడం, అది కూడా ఉత్తమమే. ప్రదక్షిణ చేస్తూ చదవడం వ్యాయామానికి వ్యాయామం, దీనికి 2 విధాలు నీకు లాభమే. ఆ రావి చెట్టు గాలి కొన్ని గంటల సేపు పీల్చితే సంతాన కారకత్వం రావి చెట్టు గాలి. రావి చెట్టు, వేప చెట్టు చోట సంతానంలో ప్రదర్శన చేస్తూ ఉంటారంటే ఆ గాలి పీలిస్తే కొంత హార్మోన్స్ సెటరేట్ అవుతాయి, పురుషుడికైనా స్త్రీకైనా. ఇప్పుడు స్త్రీలోనే తప్పు దోషం ఉందని అనుకునే దానికిలా పురుషుల్లో కూడా దోషం వల్ల సంతానం కలగకుండా ఉండదు, రుజువులు అయినాయి, తెలుసుకుంటున్నారు జనాలు. కాబట్టి ఇంకా ధనం ఎట్లా రావాలంటే ధనకారకుడు కూడా ఆయనే. జాగ్రత్తగా, న్యాయంగా, నీతిగా వ్యాపారం చేస్తే తప్పనిసరిగా డబ్బులు సంపాదిస్తారు ఎవరైనా సరే. 2 నిమిషాలు తెలుసుకుంటారు నువ్వు మోసం చేస్తున్నావు వ్యాపారస్తులు, ఎవరు రారు. న్యాయంగా మంచి బంగారు అంగడి ఉంది, గ్యారంటీ ఈయన బంగారు ఎక్కడ కొన్నా కూడా. బాంబే కూడా ఈయన అంగడికి తిరగలేదంటే రష్ అక్కడే ఉంటారు. మిగతా అంగళ్ళంతా ఖాళీగా ఉంటాయి. మనం వ్యాపారం వృత్తికారకుడు, వ్యాపారం బుధుడైనా గురువు ధనకారకుడు కాబట్టి మనం దీనికి లింక్ పెట్టుకోవచ్చు. నిజాయితీగా ఉంటే మాత్రం గురువుడు మెచ్చేది నిజాయితీ పరుణ్ణి, సత్యధర్మ వ్రతుడిని గురువు మెచ్చుతాడు కాబట్టి వాళ్ళకి సహాయంగా ఉంటాడు. గురువు దుస్థానాలు అంటే దుస్థానాలు ఏంటి, శత్రుస్థానాలు దుస్థానాలు. ఆయనకి శత్రువులు ఎవరు, మిత్రుడు కుజుడు, రవి గురువుకి మిత్రుడు, చంద్రుడు కూడా మిత్రుడు. ఇక మిగతా వాళ్ళు సముడు శుక్రుడు అనుకోండి, శని సముడు అనుకోండి. సామాన్యంగా శత్రువులు ఈయన శుభగ్రహం కాబట్టి శత్రుస్థానాల్లో ఉన్నా కానీ ఈయన వరకు బ్యాట్ అనేది సగం తగ్గుతుంది. అంటే ఇతను శుభకారకుడు.